కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం, 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 కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం. శాంతి భద్రతలకు బాధ్యత కలిగే ఎమ్మెల్యేని ప్రజల చేతిలో ఎన్నుకోబట్టే ఎమ్మెల్యే కానీ నేనేమి వేరే పరిస్థితి లేదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలి. నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, ఈ మా కార్యకర్తలు ఇలా వేలాది మంది ఉన్నా నేను ఎవరిని రావద్దని పిలిపించే పోతా. నా ఒక్కనికే మీ ఎస్కాట్ లోనే పోయేసి వద్దాం. ఓన్లీ 1% మీ ఎస్కాట్ ఓన్లీ 1% మీరు తీసుకొని రండి. శేఖర్, నా రిక్వెస్ట్ ఏంటంటే నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, నేను మీ లా అండ్ ఆర్డర్ ని గౌరవిస్తున్నా, మీ అందరినీ కూడా గౌరవిస్తున్నా. కాబట్టే నేను ఇంతసేపు కూడా ఓపికగా ఉన్నా. సిపి గారు కూడా పర్మిషన్ ఇస్తారని వెయిట్ చేస్తున్నా. మీరు చేయకపోతే నన్ను ఒక్కరిని పంపరు, జస్ట్ 1% ని పంపరు. నేను ఒక్కరిని నేనేమంటున్నా, ఇప్పుడు సవాల్ విసిరింది అయితే వాళ్ళే కదా సీఏ గారు. ఒక్క నిమిషం, ఇప్పుడు సవాల్ విసిరింది మంత్రి గారు వాళ్ళ ప్రభుత్వమే. నేనేమంటున్నా, ప్రభుత్వం సవాల్ విసిరి నేను స్వీకరించిన మీరు నన్ను ఎస్కాట్ లో తీసుకుపోండి, నన్ను సింగిల్ పర్సన్ ని తీసుకుపోండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను చేసిన సింగిల్ పర్సన్ తీసుకుపోరాదు, విత్ ఫుల్ ఎస్కాట్ తీసుకొని పోండి. నా గన్మెన్ రారు, నా కార్యకర్తలు రారు, ఎవరు రారు, ఓన్లీ 1% వస్తా. ప్లీజ్ దయచేసి కానీ కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకోండి. కాదు, నేను అనేది ఏంటంటే మేమైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం కదా, మేమైతే ఏమి ఇబ్బంది, నేను ఒక్కనే వస్తా అంటున్నాను. మా కార్యకర్తలు ఒక్కరు రారు, నేను ఒక్కనే వస్తాను. కార్యకర్తలు ఉండగానే ఒక మాటతో ఆపేసి నాకు పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల ఇలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 10,000 మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరుతామని ఫోన్లు చేసిన, నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడొద్దు. మనం బాధ్యత కలిగే పొజిషన్ ఉన్న మీ నియోజకవర్గంలో మీరు ఎవరు రాకుండా నేను ఒక్కనే వస్తా అని చెప్పిన. నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, సీఏ గారు నేను ఒక్కనే పోతా, మీరు ఎవరు అవసరం లేదు, మా కార్యకర్తలు ఎవరు రారు, ఓన్లీ సింగిల్ పర్సన్ పై ప్రమాణం చేస్తా, దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని, ఏసీపీ గారిని, సిపి గారిని, ఏసీపీ గారిని, సీఏ గారిని, ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే, లేదు శాంతి భద్రతల కింద మీరు బయటికి పంపలేము అని వాళ్ళు అంటే, నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నా, చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా. ఇవాళ ఇదే గుడిగా భావించి ఇవాళ పోలీసుల సాక్షిగా, యావత్ మీడియా సాక్షిగా ఇవాళ ఇక్కడనే స్నానం చేసి మన హనుమంతుని, కొండగట్టు హనుమంతుని పట్టం తీసుకొని ఈయన్నే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుతాం. కౌశిక్ అన్న జిందాబాద్, కౌశిక్ అన్న జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, కౌశిక్ అన్న జిందాబాద్, కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కౌశిక్ అన్న, జై కౌశిక్ అన్న, జై కౌశిక్ అన్న. యావత్ మీడియా సాక్షిగా ఇలా తడి బట్టలతోని వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని, కొండగట్టు హనుమంతుని విగ్రహం పటం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, హనుమంతుని సాక్షిగా, చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. జై కౌశిక్ అన్న, జై కౌశిక్ అన్న, జై కౌశిక్ అన్న.